హర్యానాలో 25 లక్షల నకిలీ ఓట్లు. ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ. బ్రెజిల్ మహిళా మోడల్ ఫోటోతో 22 ఓట్లు. ఒకే ఇంట్లో 501 మంది. భాజపాతో ఈసీ కుమ్మక్కైంది. రాహుల్ గాంధీ ఆరోపణ. ఇది ఆపరేషన్ సర్కార్ చోరీ అని చెప్పేసి కూడా ఒక వాక్య అయిన రాహుల్ గాంధీ మాట్లాడుతున్న మాట మనం ఇక్కడ చూడొచ్చు. ఒక భాజపా నాయకుడి ఇంట్లో 66 మంది నివాసం ఉంటున్నట్లు ఓటర్ జాబితాలో ఉంది. మరో ఇంట్లో 501 మంది, ఇంకో ఇంట్లో 105 మంది ఓటర్లు ఉన్నట్లు చూపారు. ప్రధానమంత్రి హోంమంత్రితో ఈసీ కుమ్మక్కై ప్రజాస్వామ్య పునాదులను ధ్వంసం చేసింది. ఓటర్ల జాబితా ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత ఈసీదే అని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నట్టు మనం ఇక్కడ చూసుకోవచ్చు. హర్యానాలో 25 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని రాహుల్ గాంధీకి తెలిసింది. కానీ ఈ జూబ్లీస్ బై ఎలక్షన్లా ఒకటే ఇంట్లో ఫేక్ అడ్రస్లతోటి 41 ఓట్లు దొంగోట్లు ఉన్నాయి కదా. మరి దాని మీద ఏమన్నా మాట్లాడతారా? ఈడనేమో బయట రాష్ట్రాలకు పోయేమో నీతులు చెప్తుర్రు, దొంగోట్లున్నాయని చెప్పి ప్రెస్ మీట్లో మాట్లాడుతుర్రు కదా. మరి నీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఎలగబెడుతున్న తెలంగాణ రాష్ట్రంలో, అది హైదరాబాద్ రాజధానిలా దొంగోట్లు ఒకటే ఇంటూ 41 దొరికినాయి. మరి దీని సంగతి ఏంది? మరి ఇక్కడ మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఈసీ కుమ్మక్కైందా? ఇప్పుడు బీజేపీ పార్టీ తోటి ఈసీ కుమ్మక్కైందని మీరు మాట్లాడుతున్నారు కదా. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తోటి తెలంగాణ రాష్ట్రంలో ఈసీ కుమ్మక్కైందా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మరి అక్కడ ఓట్ల మీద ఉన్న సోయి, అక్కడ దొంగ ఓట్ల మీద ఉన్న సోయి తెలంగాణ రాష్ట్రం వరకు వచ్చే వరకు ఏమవుతుంది? ఎట్లుందనంటే మనం ఏ రాష్ట్రంలో మన అధికారం ఉంటే అక్కడ తప్పులు మనం ఎత్తి చూపొద్దు. ఎక్కడైతే మనం ప్రతిపక్షంలో ఉంటామో అక్కడ తప్పులు ఎత్తి చూపాలి. ఇది తప్పే. ఖచ్చితంగా దొంగ ఓట్లను, నకిలీ ఓట్లను చాలా తప్పది. భారత రాజ్యాంగం ప్రకారం కావచ్చు, ఎలక్షన్స్ కమిషన్ ఏదైనా గట్టి చర్యలు తీసుకోవాలి దీని మీద. దొంగ ఓట్లు వస్తే చాలా తారుమారైపోతాయి. ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లేసి ఒక నాయకుడిని ఎందుకుందాం అనుకున్నప్పుడు ఈ దొంగ ఓట్లతోటి మొత్తం ప్రజల తలరాతనే మారిపోయే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఒక్క ఓటుతోటి అయినా సరే దొంగోట్లను తీయాలి అలా సమస్యనే లేదు. కానీ ఇదే మాట నువ్వు అధికారం ఎలగబెడుతున్నా తెలంగాణ రాష్ట్రంలో దొంగ ఓట్లు హైదరాబాద్లో జూబ్లీహిల్స్ ఎలక్షన్ పరిధిలో ఉన్నప్పుడు ఎందుకు స్పందిస్తలేరు? ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులే కావచ్చు, అక్కడున్న మీరే కావచ్చు. ఎలక్షన్ కమిషన్, కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రంలో కుమ్మక్కైందా? మీరు అక్కడ అంటారు కాబట్టి ఇక్కడ అంటున్నాం అదే మాట. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.